ఇప్పుడు ఇక మరి ఇంత హడావుడి జరుగుతుంటే నేను మాత్రం కామ్ కూర్చోలేకపోతున్నాను. అంటే నేను ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చా ఇప్పుడు? కెన్ ఐ ఎంటర్? ఇప్పుడు ఏది ఈ రేస్‌లోకి, ఈ రేట్ల రేస్‌లోకి ఎంటర్ కావచ్చా? యాస్ ఎ ఇన్వెస్టర్‌గా? నా బస్ ఎళ్ళిపోయిందా? అంటే మీరు ఇక్కడ యామ్ ఐ ఒకటి టూ అర్థం లేట్? ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ఆ! సార్. జనరల్‌గా మనకుండే భయం ఏంటి? ఏదన్నా ఒకటి ఆల్ టైమ్ హైకెళ్తే పడిపోతదేమో అన్న భయం. పడిపోద్దేమోనని యెస్. కానీ మనం ఒక 50 ఇయర్స్ డేటా మనం చూస్తే గోల్డ్ అనేది ఆగిపోయింది గానీ డ్రాస్టిక్‌గా పడిన సందర్భాలు పడింది. తక్కువండి. ఓకే. మీరు అంటే యూఎస్ మనం కరెక్ట్. డేటా గాని కరెక్ట్. ఏదన్నా నిజం. చూస్తే అవును. సో, మనం గోల్డ్ కొనేటప్పుడు ఏంటంటే మనం కొనేటప్పుడు అమ్మాలని కొనం గదా! సో, అంతే కదా! మనం మన కోసమే మన కొనుక్కుంటాం. కోసం అవును. కొనుక్కుంటాం. సో, ఇంకోటి ఇప్పుడు ఎవరైతే కొనుక్కొని కామ్‌గా కూర్చున్నారో వాళ్ళకే అప్రిషియేషన్ వచ్చింది. అవును. నిజం. ఎంత అప్రిషియేషన్ అసలు. అదే. సో, మనం బై ఫోర్స్ వి విల్ బై గోల్డ్. ఇండియాలో అంతే. జనరల్‌గా మనం నిజం. ఏదో ఒక నా ఆర్నమెంట్సో పెళ్ళప్పుడు 8,000 ఉండే హ్మ్. గోల్డ్ హ్మ్. తులం. హ్మ్. ఇప్పుడు చూడండి హ్మ్. ఎక్కడికెళ్ళిపోయిందసలు. చాలా రకరకాల స్పెక్యులేషన్ కరెక్ట్. వస్తున్నాయి. కరెక్ట్. 180, 190 అవును. దాకా వెళ్తదని రకరకాల స్పెక్యులేషన్స్ అండి. అవునా? అంటే ఆర్టికల్స్ అట్లా పబ్లిష్ అదేలెండి. అవుతూనే ఉన్న డిమాండ్‌ని బట్టి. 8,000 అప్పుడు అమ్మో! అనుకున్నాం. అమ్మో! 8,000 ఆ తులం అనుకున్నాం. ఇప్పుడు 1,50,000 అయిపోయింది. సో, ఇప్పుడైనా సామాన్యుడు ధైర్యంగా కొనొచ్చా ఇక? పెరుగుతది గదా! పెరుగుతూనే పోతది గదా! అంటే కొంటే మళ్ళా టక్కున పడిపోతే అంటే అంత డ్రాస్టిక్ ఫాల్స్ రాపోవచ్చండి. అచ్చా! అంటే ఇప్పుడున్న సినారియోస్ వేరు. అంటే ఓకే. ఇక్కడ కంట్రీస్ బై చేస్తున్నాయి. పర్సన్స్ బై చేస్తున్నారు. అవును. తర్వాత మనకి సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి. సో, ఇప్పుడు ఐ డోంట్ థింక్ అంత అంత మేజర్ ఫాల్స్ అయితే అవునా? రాపోవచ్చండి. సూపర్. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఈ ఈ కాన్సెప్ట్‌లో అంటే అమ్మ! పక్కోడు కొనేస్తున్నాడు. రంజిత్ కొన్నాడు. నేను కొనకపోతే ఎట్లా? అని జెప్పేసి అప్పు జేసి మరీ కొనేస్తున్నారు బంగారం అంటే చాలామంది. బంగారం కన్నా కూడానండి సిల్వర్‌లో ఎక్కువ జరుగుతుందేమో అని సిల్వర్ గూడా. నాకనిపించింది. యెస్. కరెక్ట్. యాహ్! సిల్వర్ గూడా ఎందుకంటే అట్లే జేస్తున్నారు. సిల్వర్ అనేది అసలు మనం ఎప్పుడు దాని గురించి మాట్లాడుకోమండి. అదే గదా! ఆ! సో, అలాంటి సిల్వర్ మీద ఎక్కువ జరుగుతుంది. కానీ సిల్వర్ అనేది హైలీ వోలటైల్ అండి. అవునా? హ్మ్. అంటే మనకి పడినా గూడా కేర్‌ఫుల్‌గుండాలి. కేర్‌ఫుల్‌గుండాలి. ఆ! సో, సిల్వర్ ఎప్పుడైనా మనం తీసుకోవాలనుకుంటే ఆ పర్టిక్యులర్ ట్రేడ్‌ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి తప్ప దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ కింద మనం పెట్టుకోవటం అంత కరెక్ట్ కాదండి. అంతేనా? ఓహ్! అంటే సూపర్. ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌లో ఎప్పుడు గోల్డ్ వరకు ఓకే. గోల్డ్ వరకు ఇదేంటి మనకి డ్రాస్టిక్‌గా 20% కరెక్షన్ రావచ్చు హ్మ్. హ్మ్. సిల్వర్. ఆ సూపర్. వచ్చినప్పుడు మనం మళ్ళీ స్పెక్యులేషన్ పాయింట్‌లో కొనుక్కొని మళ్ళీ కొంత ఓకే. ప్రాఫిట్ రాంగానే ఓకే. బుక్ జేసుకోవటం. సో, అది బెటర్ అండి. పోయిన నెలలో అనుకున్నా నేను. ఏది ఒక 1,00,000 అయింది గదా! ఇక 1,00,000 అయింది కొందాంలే చూద్దాం చూద్దాం అనుకునేసరికి 1,50,000 అయిపోయింది. వెండి చూద్దాం చూద్దాం అనేసరికి 3,00,000 అయిపోయింది. ఇప్పుడు అంటే బాధపడుతున్నా. అయ్యో! పోయిన నెల కొనుంటే బాగుండని. మళ్ళీ నెక్స్ట్ మంత్ గూడా అయ్యో! పోయిన నెల కొంటే బాగుండదని ఫీల్ అయ్యే అవకాశం ఉందా? ఆ స్థాయిలో పెరిగే అవకాశం ఉందా? ఆ స్థాయి రాదులెండి. బట్ రాదా? ఆ! కన్సిస్టెంట్‌గా పెరగటం అనేదైతే మనం గమనించొచ్చు. ఎందుకంటే రూపీ డిప్రిషియేషన్ కూడా ఇప్పుడు అవుతుంది కదండీ. అవును. రూపీ డిప్రిషియేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆ! కొంత మనకి ఇంకా ఇక్కడ నుండి కూడా అప్‌సైడ్ ఉండొచ్చు. బట్ అంత డ్రాస్టిక్ అంటే ఇంకా ఎక్స్‌పెక్ట్ అప్ సైడే చేయలేం. ఉంటదా ఇంకా? ఉండొచ్చండి. ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు మనం గ్లోబల్ అన్సర్టనీస్ చూస్తున్నాం దట్స్ కదండీ. వాట్ అదే అంటున్నా. ఇప్పుడు ఈ యుద్ధ భయాలు, ఈ క్లాషెస్ కనుక పడిపోతే అంటే తగ్గిపోయి జనరల్‌గానండి మన హిస్టారికల్‌గా చూసుకుంటే యుద్ధాలు, నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు గోల్డ్ పెరిగేది. అవును. దిస్ ఈస్ ద జనరల్ రీజన్. యెస్. దీంతో పాటు ఇప్పుడేమవుతుంది, మనకి అసెట్ క్లాస్ కింద కూడా దీన్ని కంపల్సరీ ఇన్‌ఫ్లేషన్ ఎడ్జ్ కింద మనం పెట్టుకోవాలి అనే ఒకటువంటి వెల్త్ కరెక్ట్. మేనేజ్‌మెంట్‌లో కూడా ఇదొచ్చేసిందండి. అవును. సో, అది అవును. సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా వచ్చేస్తుందండి. సో, అబ్బా! ఆ ఆ! రీజన్ వల్ల కూడా మీకు ఓకే. సో, మరీ డ్రాస్టిక్‌గా పడకపోవచ్చనేది పడకపోవచ్చు. హ్మ్. క్రాష్ అయిందనుకోండి. ఎంతకు ప్రిపేర్ అయ్యి ఉండాలి? ఎంత పర్సెంటేజ్ ప్రిపేర్ అయ్యి అంటే ఉండాలి? నార్మల్‌గానండి మనం ఆ డేటా ఒకటి ఆ! ఎక్స్‌ప్లోర్ చేస్తే జనరల్‌గా మీన్ వేరియేషన్ చూస్తే అవును. జనరల్‌గా మనం చూస్తే అది ఒక 12-15% ఏదో వస్తదండి. అంటే అంతే మామూలుగా గదా! హిస్టారికల్‌గా మనం అప్, అవునవును. డౌన్ ఇవన్నీ చూస్తే. చూసుకుంటూ వస్తే మీన్ వేరియేషన్ హ్మ్. అనేది చూసుకుంటే అంటే కరెంట్ రేట్ వర్సెస్ ఎంత పడిందంటే ఒక రఫ్‌లీ 15% అట్లా వస్తదండి. ఓకే. అయినా అది ట్రేడర్స్‌కి కదండీ. అవును. మనకెందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళకి అంతేనా? దాంతో పనేముంది. అంతేనా? ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా పడిపోతే బాధపడతాంగా మళ్ళీ. హ్మ్. మనకు బాధే. హ్మ్. పెద్ద పెద్దోళ్ళ కన్నా చిన్నోళ్ళు గూడా బాధే గదా! వీళ్ళు మరి అప్పులు తెచ్చి మరీ కొనేస్తున్నారు. హ్మ్. ఏదో వచ్చేస్తదని. అదొక డేంజర్ గేమ్ ఆడుతున్నారు చాలా హ్మ్. మంది. హ్మ్. అందుకే మీతో చెప్పిస్తాను అసలు. నిజంగా డబ్బులు ఇప్పుడు ఈ టైంలో పెట్టాలా? వద్దా? క్రాష్ అయితే పరిస్థితి ఏంటి అని. అంటే మనం ఏంటంటేనండి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే గోల్డ్ లాగానే సిల్వర్, కాపర్‌ని కూడా చేసేస్తున్నారండి. ఇప్పుడు మీరు హ్మ్. కాపర్ తీసుకుంటే 50% హైక్ వచ్చింది.
అవును. లాస్ట్ డిసెంబర్ నుండి ఎస్పెషల్గా చూసుకుంటే అంటే మన సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చాలా స్పీడ్గా పెరిగింది కాపర్. అవును. సో కాపర్ అసలు ఫర్గెట్ అబౌట్ సిల్వర్, కాపర్ అనేది అయితే అసలు మన మనం అసలు అది కూడా పట్టించుకో కూడా పట్టించుకో. పట్టించుకో. అవును. సో సడన్ గా స్పైక్ వచ్చింది. సరే మనం కాపర్ డేటా చూసుకున్నా కూడా 2015 నుండి 25 వరకు కాపర్ అసలు ఎంత ఇచ్చిందని చూసుకుంటే కూడా యావరేజ్ మీద మనకి 10% రేట్ని ఇచ్చింది అంతే. అంతే. కాకపోతే ఇందులో కొన్ని కొన్ని ఒక సంవత్సరం 23% రేట్ని ఇచ్చింది, అచ్చచ్చా, ఒక ఓకే. సంవత్సరం -7% ఉంది. సో అట్లా ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డేటా సెంటర్ థీమ్ ఏదైతే వచ్చిందో డేటా సెంటర్స్కి మనకి హ్యూజ్ కన్సంప్షన్ ఉందండి కాపర్. ఓకే. సో దాని గురించని విపరీతంగా స్పైక్ అవుతుంది. ఓకే. అంటే ఒక ఏఆర్ ర్యాక్కి దాదాపుగా మనకి 110 to 120 కేజెస్ కాపర్ పడుతుంది అనమాట. ఓకే. సో అక్కడ ఇచ్చే పవర్ కూడా వైర్స్ రూపంలో ఇవ్వరండి, బార్స్ రూపంలో పెడతారు కాపర్. కాపర్ని. ఎందుకంటే అది మెల్ట్ అవ్వకుండా హై కరెక్ట్. రెసిస్టెన్స్ ఉండడానికి. ఉమ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఈ డేటా సెంటర్స్కి మనం కాపర్ బార్స్ ఏదైతే పెడుతున్నామో దీనివల్ల హీట్ జనరేట్ అవుద్ది. ఈ హీట్ని కూల్ చేయడానికి కూడా మళ్ళీ కాపరే వాడాలి కూలింగ్ అంతే కదా. సో భలే ఉంది. కాపర్ యూసేజ్ అనేది అట్లా అట్లా, పెరుగుతుంది. ఓకే. అండ్ పవర్ గ్రిడ్స్, ఇప్పుడు అవును. దీనికి కావాల్సిన పవర్ గ్రిడ్స్ కూడా కాపరే వాడాల్సి వస్తుంది. సో కాపర్కి అందుకని ఇంత హ్యూజ్ డిమాండ్ వచ్చింది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం 28 మిలియన్ టన్ సంథింగ్ ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ ఓకే. యూసేజ్. ఓకే. 2040కి ఇది 40కి రీచ్ అవుద్దని, 44. అంటే ఇక్కడ నుండి రఫ్లీ ఒక ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 to 70% కాపర్ యూసేజ్ కావాలి అని చెప్పి. అయితే అంత ప్రొడక్షన్ వస్తుందా అంటే ఇక్కడ డౌట్ అండి. జనరల్గా ఏంటంటే కాపర్కి వచ్చేటప్పటికి 68% ఏమో ఓర్ నుండి తీసుకుంటాం జనరల్గా. మన ఆర్టికల్స్, మింట్ ఆర్టికల్స్ వీటిలో ఇచ్చిందండి. మన మిగతా పర్సెంట్ ఏదైతే ఉందో 32% వచ్చేసి మనం రీసైక్లింగ్ ద్వారా వెళ్తుందండి ఓకే. మనకి. సో మనకున్న అంటే జనరల్ డేటా ఏంటంటే ఎనీ ఓవర్ ఐడెంటిఫై చేసినా కూడా అది ఓవర్ ఐడెంటిఫై చేసి స్టార్ట్ చేసి ప్రొడక్షన్కి బయటికి రావడానికి 15 to 17 years పడుతుందంట. బా. సో అందుకని ఈ డిమాండ్ అంతా ఇంత డిమాండ్ బయటకు వచ్చిందండి. గోల్డ్ వర్సెస్ సిల్వర్ గ్రోత్ రేషియో కనుక చూసుకుంటే ఉమ్. ఇంకా అండర్ వాల్యూడ్ గానే ఉందా సిల్వర్? పెరిగే ఛాన్స్ ఉందా అంటే రేషియో రేట్ల వరకు చూసుకుంటే? అంటే ఇప్పుడు ఈ ఇయర్ అది క్రాస్ చేసింది కానీ జనరల్ గా అవును. సిల్వర్ లాగింగ్ ఉంటది. అవును. ముందు గోల్డ్ అవును. పెరుగుద్ది, తర్వాత అవును. సిల్వర్ వచ్చేది. అవును. ఇప్పుడు దాన్ని బీట్ చేసేసింది కదండి అవును. సిల్వర్. అంటే రేషియో ఎట్లా ఉంది ఆ గ్రోత్ రేషియో? అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గా చూస్తున్నారు కదండి. ఓకే. ఇప్పుడు ఓకే. మీకు అచ్చా, ఇదివరకు దాంతో దీని పోల్చేది వెనకాల లేదు అది ఇంకా. వచ్చేది. వచ్చేది ఇప్పుడు ఇదేమో అది బ్యాక్ టు బ్యాక్ కరెన్సీ అనేది ఒక కాన్సెప్ట్ లో వచ్చేసింది. వెళ్తుంది. అవును. ఇదేమో ఇండస్ట్రియల్ యూసేజ్ కిందకి వెళ్ళిపోతుంది. ఆహా. సో అందుకనే ఆ ఇక దాని పోలిక లేదు ఇంకా. పోలిక అనేది మనం ఇదివరకు లాగా ఉండదు, బా. కొరిలేషన్ అనేది ఇదివరకు లాగా ఉండదు. ఇప్పుడు నా దగ్గర ఒక ₹1,00,000 లేదు సార్. అదే స్మాల్ ఇన్వెస్టర్. సో నేను ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎస్ఐపిలో పెట్టాలా, టక్మని గోల్డ్ కొనేయమంటారా, ఏం కొనమంటారు నన్ను? అచ్చా, మీరేమంటారంటే ఇప్పుడు ఏ ఫామ్ లో కొనాలంటారు ఎస్. అంతే కదండి. అవును. జనరల్ గా గోల్డ్ మనం కొనేది అయితే ఫిజికల్ ఫామ్ కొంటామండి. ఓకే. తర్వాత ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఓకే. సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉంటే ఇప్పుడు ఆగిపోయినాయి అనుకోండి. ఓకే. లేదంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. జనరల్ గానండి అంటే సజెస్టబుల్ ఏంటంటే ఫిజికల్ ఫామ్. ఇది నా ఒపీనియన్ అండి. రైట్. మళ్ళీ రైట్. అయ్యో. ఫిజికల్ ఫామే ఫిజికల్ ఫామ్ అనేది జనరల్ గా సజెస్టబుల్ అండి. అచ్చా. అంటే ఎందుకంటే ఎసెట్ మన దగ్గర ఉంటుంది. ఓకే. 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 సో దేర్ ఆర్ రెగ్యులేషన్. స్కేర్సిటీ కనబడుతుంది ఇప్పుడు మార్కెట్ లో. సిల్వర్ స్కేర్సిటీ అవును. కనబడుతుంది. అవును. దాన్ని గోల్డ్ ఎట్లా మరి సిల్వర్ ఏం చేయమంటారు? సిల్వర్ రేట్ కూడా డిఫరెన్స్ ఉందండి. ఉమ్. అంటే నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫిజికల్ గా మనకి దొరికే సిల్వర్ కి ప్రైస్ ట్రేడ్ అయ్యే సిల్వర్ కూడా డిఫరెన్స్ ఉంది. అవునా? ఫిజికల్ గా ఎక్కువ డిమాండ్ ఉంది. అవును. Of డిమాండ్ course. అంతే దొరకట్లేదు. కదా. అవును. మన చేతిలో ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరికి. సో ఆ డిమాండ్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ 2,70,000 ట్రేడ్ అవుతుంటే దానికి దీనికి ఒక 10-15% డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇక్కడ ఇంకోటి కూడా జరిగే ఛాన్స్ ఉందండి ఈటీఎఫ్లో. ఇప్పుడు మీరు ఈటీఎఫ్స్ అడిగారు కదా. ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్స్ అనేది స్టాండర్డ్ అండి. వాళ్ళు ఎంతో ఒక అమౌంట్ ఆఫ్ ఇది ఈటీఎఫ్స్కి ఇస్తారు. డిమాండ్ పెరిగింది అనుకోండి, మీరు ఫిజికల్గా దొరకట్లేదు, యు ఆర్ డెస్పరేట్ టు బై, అవును. మీకు అనిపించింది. సో ఈటీఎఫ్స్ డిమాండ్ పెరిగిపోద్ది. అసలు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మీకు సపోజ్ 3 లక్షలు ఉందనుకోండి, అంటే ఛాన్సెస్ అవును. లేకపోతే ఈటీఎఫ్ మీకు డిమాండ్ పెరిగింది, 3,30,000 అయినా సరే మీరు కొంటున్నారు, ఓకే. లేదు ఓకే. మీరు 20% పైన అయినా మీరు కొంటున్నారు. సో అక్కడ మీకు రేట్ డిఫరెన్స్ ఉంది కదండి. మీరు ఆ 20% రిటర్న్ ఎప్పుడు రావాలి? ఓ. అందుకని కొనుక్కునేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలండి. అంటే ఏది మనం కొనుక్కోవాలి correct. ఫిజికల్. అవును. జనరల్గా ఫిజికల్ ఎందుకంటే అసెట్ మన దగ్గర ఉంటుంది. దేర్ ఇస్ నో థర్డ్ పార్టీ Correct. డిపెండెన్సీ. You are right. ఇప్పుడు సపోజ్ మీరు వార్ వచ్చింది, అవును. రష్యా అసెట్స్ యూఎస్ బ్యాన్ చేసింది, బ్లాక్ చేసింది కదండి. అవును. రష్యా ఉన్నదంతా కూడా యూఎస్లో ఏం చేసింది, వెస్టర్న్ దగ్గర పెట్టారు వాళ్ళు. అవును. వెస్టర్న్ సడన్గా ఆపేసింది కదా, అలా అకౌంట్స్ అనేది సీజ్ చేసింది. అంటే దీస్ ఆర్ ద రిస్క్స్ అండి జనరల్గా. అవును. బట్ ఎనీవే అలాంటివి జరగవు కానీ